ఇవి చూద్దాం రేటింగ్స్. ఇలా ఏ దినపత్రిక శ్రేయస్కరంగా ఉంది, ఏ దినపత్రిక ఆగముంది అనేది చూద్దాం. ఇవాళ దిశ పత్రిక తీసుకున్నాం, 10 ప్రమాణాలు రేటింగ్ తీసుకున్నాం. విశ్వసనీయత ఎంత ఉందని అడిగితే 10 మార్కులకు 8 మార్కులు దిశ పత్రికలో ఉంటే, ఇక నిష్పక్షపాతం ఎలా ఉంది అని అంటే 10 మార్కులకు 7 మార్కులు ఇచ్చింది చాట్ జీపీటీ. అలాగే వార్తల సమతుల్యత ఎట్లా ఉంది అని అంటే 10కి 7 మార్కులు. వార్తల వైవిధ్యం ఎట్లా ఉందంటే 10కి 7 మార్కులు. భాషా శుద్ధి 8 మార్కులు, సంపాదకీయం 7, నైతికత 8, స్థానిక సమస్యలు 8, విశ్లేషణాత్మకత 7, ప్రదర్శన 7. మొత్తానికి 100 మార్కులకు 74 మార్కులను దిశా పత్రికకు ఇవాళ చాట్ జీపీటీ ఇచ్చింది. ఇవాళ 15 తారీఖు రోజు ఒకటి. అలాగే మీ అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా ఈనాడు పరిస్థితి చూద్దాం. ఇదేమో 100కు 74 మార్కులు వస్తే ఈనాడు పత్రిక ఎన్ని మార్కులు వచ్చినాయి చూద్దాం. 10 ప్రమాణాల రేటింగ్ 10 మార్కుల స్కేల్. ఇది 100 మార్కులు కాదు, 10 మార్కులు. విశ్వసనీయత విషయానికి వస్తే 10కి 8 మార్కులు. నిష్పక్షపాతానికి వస్తే 10కి 6 మార్కులు. సమతుల్యతకు 6, వార్తల వైవిధ్యానికి 7, భాషా శుద్ధికి 8, సంపాదకీయం 7, నైతికత 7, స్థానిక సమస్యలు 7, విశ్లేషణాత్మకత 7, ప్రదర్శన ఎట్లా ఉంది, లేఅవుట్ ఎట్లా ఉందంటే 8. మొత్తానికి స్కోర్ వచ్చేసి 100కి 71 మార్కులు పడ్డాయి ఈనాడు పత్రికకు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుంటే ఆంధ్రజ్యోతి కూడా విశ్వసనీయతలో 7 మార్కులు. నిష్పక్షపాతం అంటే 5 మార్కులే వచ్చింది. అంటే ఇక్కడ పక్షపాతం వహిస్తుందనే స్పష్టంగా. సమతుల్యత ఉందంటే లేదు, 50% అని చెప్తా ఉంది. వార్తల వైవిధ్యం 6, భాషా శుద్ధి 7, సంపాదకీయానికి 6 మార్కులు, నైతికతకు 6 మార్కులు, స్థానిక సమస్యలు 6 మార్కులు, విశ్లేషణాత్మకతకు 6 మార్కులు, ప్రదర్శనకు 7 మార్కులు. అంటే 100కు 61 మార్కులు ఆంధ్రజ్యోతికి వాళ్ళ చాట్ జీపీటీ ఇచ్చింది. ఇక సాక్షి దినపత్రిక చూసుకుంటే 10 ప్రమాణాలు తీసుకున్నాం. దీంట్లో సాక్షికి విశ్వసనీయత ఉందా సాక్షి దినపత్రిక కంటే ఉంది అని చెప్పి 6 మార్కులు ఇచ్చినాయి. ఎందుకంటే ఇవాళ బీసీ వాటాలు, బీసీ కోటాలు వచ్చినాయి అన్ని పత్రికలలో. దానికోసం ఈ పత్రికలు ముంగడికి వచ్చినాయి, లేకపోతే అవి కూడా రాకపోవు. నిష్పక్షపాతత ఎంత ఉందంటే 4 మార్కులు ఇచ్చింది. అంటే ఇందులో పక్షపాతం ఉంది సాక్షి పత్రికలో అనేది. సమతుల్యత ఉందంటే కేవలం 4 మార్కులే వచ్చినాయి. వార్తల వైవిధ్యం ఎట్లా ఉందంటే 5 మార్కులు మాత్రమే వచ్చినాయి. భాషా శుద్ధి ఎలా ఉందంటే 6 మార్కులు, సంపాదకీయం ఎలా ఉందంటే 5 మార్కులు, నైతికత ఎలా ఉందంటే 6 మార్కులు, స్థానిక సమస్యలు ఎలా ఉన్నాయంటే 5 మార్కులు, విశ్లేషణాత్మకత ఎట్లా ఉందంటే 5 మార్కులు, ప్రదర్శన 6 మార్కులు. మొత్తానికి 100కు 52 మార్కులు. సెకండ్ క్లాస్ లో పాస్ అయింది ఎవరు? సాక్షి దినపత్రిక. వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక ప్రమాణాల రేటింగ్ చూస్తే ఇవాల్టి వార్తలు విశ్వసనీయత ఎంత ఉందంటే కేవలం 4 మార్కులే పడ్డాయి దీనికి. ఇక నిష్పక్షపాతం ఎలా ఉందంటే 3 మార్కులే, సమతుల్యత ఎలా ఉందంటే 3 మార్కులే, వార్తల వైవిధ్యం ఎట్లుందంటే 4 మార్కులు, భాషా శుద్ధి ఎలా ఉందంటే 5 మార్కులు, సంపాదకీయానికి 3 మార్కులు, నైతికతకు 4, స్థానిక సమస్యలకు 4, విశ్లేషణాత్మకతకు 3, ప్రదర్శన 5. మొత్తానికి పాస్ అయితే అయింది కానీ బార్డర్ మార్కులతో పాస్ అయింది. 100కు 38 మార్కులే వచ్చినాయి ఏది దీనికి వెలుగు దినపత్రికకు. ఇక వార్తా దినపత్రిక చూద్దాం. వార్తా దినపత్రిక పరిస్థితిని ఒకసారి చూస్తే ఇది ప్రమాణం మార్కులు ఎట్లా ఉన్నాయంటే విశ్వసనీయతకు 6 మార్కులు పడ్డాయి, నిష్పక్షపాతానికి 5 మార్కులు, సమతుల్యతకు 5, వార్తల వైవిధ్యానికి 6, భాషా శుద్ధికి 6, సంపాదకీయానికి 5, నైతికతకు 6, స్థానిక సమస్యలు 6, విశ్లేషణాత్మకతకు 5, ప్రదర్శన 6. మొత్తానికి 100కు 56 మార్కులు సంపాదించింది వార్తా దినపత్రిక సెకండ్ క్లాస్. విజయక్రాంతి. విజయక్రాంతి విషయానికి వస్తే విశ్వసనీయతకు 7 మార్కులు వేసుకుంటారు చాట్ జీపీటీ వాళ్ళు, నిష్పక్షపాతానికి 6 మార్కులు, సమతుల్యతకు 6, వార్తల వైవిధ్యం 6, భాషా శుద్ధికి 7, సంపాదకీయం 6, నైతికత 7, స్థానిక సమస్యలు 7, విశ్లేషణాత్మకత 6, ప్రదర్శన 7. మొత్తానికి 100కు 65 మార్కులు. అంటే ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయింది. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన పత్రికలు ఏమేమి ఉన్నాయి ఇవ్వాలంటే, ఒకటి దిశ పత్రిక, రెండోది ఈనాడు పత్రిక, మూడోది ఇది జస్ట్ ఫస్ట్ క్లాస్కి వచ్చింది ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత 4వది విజయక్రాంతి. ఈ 4 పత్రికలే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాయి. ఇక సెకండ్ క్లాస్ లో పాస్ అయినటువంటి పత్రికలు చూసుకుంటే సాక్షి వార్త సెకండ్ క్లాస్ లో పాస్ అయితే, ఇక థర్డ్ క్లాస్ లో పాస్ అయింది వెలుగు దిన పత్రిక. ఇవాల్టి పత్రికా రేటింగ్లలో చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్స్ ఇవన్నీ. అయితే ఇవాళ ఎందుకు ఏది వార్తల్లో ఏం రాసింది ఎందుకు అంటే అన్ని పత్రికలలో యాడ్స్ ఉన్నాయి. ఆ యాడ్స్లలో బీసీ నాయకులు ఇచ్చిన యాడ్స్ అన్ని కలగలుపుతోని మొత్తం ఒకేసారి రెండర్ పెట్టేసరికి బీసీ ఇది వచ్చింది అది వచ్చిందని చెప్తా ఉంది అన్ని పత్రికలలో.
వాస్తవం ఏందని చూస్తే అది అడ్వర్టైజ్మెంట్ల కారణంగా వచ్చింది. సో కాబట్టి ఈ ప్రామాణికతలో తీసుకొచ్చినప్పుడు ఇది కనిపిస్తా ఉంది. మొత్తానికి ఇవాళ మొదటి ప్లేస్ లో ఈనాడు దిశ ఉంటే, రెండో ప్లేస్ లో ఈనాడు ఉంది, మూడో ప్లేస్ కి వచ్చేసరికి విజయక్రాంతి పత్రిక, నాలుగో ప్లేస్ కి వచ్చేసరికి ఆంధ్రజ్యోతి, ఐదో ప్లేస్ కి వచ్చేసరికి సాక్షి దినపత్రిక, ఐదో ప్లేస్ కి వచ్చేసరికి వార్త, ఆరో ప్లేస్ సాక్షి, ఏడో ప్లేసు వెలుగు దినపత్రిక. ఇవి పత్రికల్లో ఇవాళ మనం ఏ పత్రికలు చదవచ్చు అంటే ఇలా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏ పత్రికలు చదవాలనేది కూడా చెప్పలేము. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లు అడగోలుగున్నాయి. దేంట్లైనా మున్సిపల్ కు మున్సిపాల్ కి సంబంధించినటువంటి అంశం అన్ని పత్రికలలో తీసుకొచ్చింది. సో కాబట్టి అటువంటి రేటింగ్ ఉంది. కాబట్టి రేపు పత్రికలకు సెలవు దినం అంటా ఉన్నారు. మా సెలవు దినం సంగతి చూద్దాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు, వెనకబడిన తరగతులకు ఏదైతే వార్తలు అని చెప్పి రాస్తా ఉన్నాయో ఆ వార్తల్లో ఈ పత్రికలు కంప్లీట్ గా పక్షపాత ధోరణితో ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి బీసీ ప్రజలారా ఇవాల్టి పత్రిక వదిలేయండి. మనకు ఎల్లుండి నుంచి వచ్చేటువంటి పత్రికలో అసలు లెక్కలు ఇంకా కొన్ని జోడించబడితే ఆ లెక్కల ఆధారంగా మనం ఫైనల్ గా ఏ పత్రికను ఫాలో అవుదాం, ఏ పత్రికను క్లోజ్ చేసుకుందాం, ఏ పత్రికను దూరం పెడదాం అనేది లెక్క మనకు త్వరలో వస్తుంది.